నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. కాళేశ్వరం బాధితుల భూ సాధన కమిటీ ఆధ్వర్యంలో జల హనుమాన్ నుంచి ప్రజా భవన్ వరకు కొంతమంది రైతులు పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు. వీరంతా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ భూముల సమస్య గురించి చెప్పాలనుకుంటున్నారు. ఆ రైతుల సమస్యలేమిటో, వారి డిమాండ్లు ఏమిటో ఫోర్ సైట్స్ టీవీ ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ప్రజా దర్బార్లో నిర్వహిస్తున్నటువంటి ప్రజాక్షేత్రంలో మా సమస్యలు పరిష్కరించాలంటూ కొండపోచమ్మ సాగర్ నుంచి వచ్చినటువంటి మా భూములు మాకే కావాలి, మా భూములు కోల్పోము, మేము ఖచ్చితంగా రేవంత్ అన్నను కలుస్తామనే నేపథ్యంలో ప్రజా దర్బార్కు వచ్చినటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా చూస్తున్నాం. భూబాధితులు ఇక్కడ మనతో పాటే ఉన్నారు. వారి సమస్యలు ఏంటి, వాళ్ళు పరిష్కార దిశగా పయనించే విధంగా పయనిస్తారనే సమస్యలపై వారు మనతో పాటే ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, ఇంతవరకు వచ్చారు కదా, మీ భూబాధితులు కోల్పోతున్నారు కదా, మరి భూములు కోల్పోకుండా ఉండడానికి రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు కదా, మీ ప్రజా సమస్యలు ఏంటి? ప్రధానంగా మేము మెదక్ డిస్ట్రిక్ట్ నర్సాపూర్ మండలం నుంచి వచ్చాము. ఒక 5 గ్రామాల వాళ్ళం వచ్చాము, ఒక 50 మంది. ఇది మా ప్రాబ్లం ఏంటంటే, కాళేశ్వరంలో కొండపోచమ్మ కాలువ రెంచ్ 2 కాలువ తీస్తున్నారు. దానివల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు. మా భూములు కోల్పోతున్నాం మేము. మాకు మా తరతరాలుగా వస్తున్న భూములు అవి, మా తాతలు ముత్తాతల నుంచి వస్తున్న భూములు. మేము భూములు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి మాకు దానివల్ల ఎట్లాంటి యూసేజ్ లేదు. వాటర్ రావడం వల్ల ఇప్పటికీ మేము 2 పంటలు ఖచ్చితంగా పండిస్తున్నాం. మాకు ఆ వాటర్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, మా గ్రామానికి కానీ, పక్కన చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కానీ, మా మండలానికి కానీ. కాబట్టి మాకు ఓఆర్ఆర్ పోతుంది, మా విలేజ్లో పెద్ద కాళేశ్వరం వస్తుంది, ఈ కొండపోచమ్మ వస్తుంది. దీనివల్ల మేము మా గ్రామం నుంచి భూములు నష్టపోతున్నాం. కాబట్టి ఈ నీళ్ళు తెచ్చి ఏం లాభం? భూములని కోల్పోయిన తర్వాత నీళ్ళు తెచ్చి ఏం లాభం? ఏం చేసుకోవడానికి ఈ నీళ్ళు అనేది నేను అడుగుతున్నా. అందుకోసమే మేము రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ప్రజా దర్బార్లకి అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చినాము. మా భూములు మాకే కావాలి, 2 పంటలు పండించుకున్న నేపథ్యం అయితే స్పష్టంగా చూస్తున్నాం. మేమే పంటలు పండించుకుంటాం, మాకు భూములు కోల్పోద్దని స్పష్టంగానే చెప్తా ఉన్నారు. మరో రైతు మనతో పాటు ఉన్నారు, మాట్లాడించుకున్న ప్రయత్నం ఏంటి? మీ ప్రధానంగా మీ అంశం ఏంటి? మీ ప్రధాన అంశం ఏమందంటే, కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువు నింపడం కోసం సుమారు 50-60 గ్రామాల మీదుగా కాల్వ ఓపెన్ కెనాల్ తీసుకోవడం జరుగుతుంది. ఈ ఓపెన్ కెనాల్ తీసుకోవడం ద్వారా మా కోట్లాది విలువైన భూములను ఒక్కొక్క రైతు భూమిని నమ్ముకొని బతుకుతున్న రైతులు 1000 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. దయచేసి ఈ కెనాల్ను నిలిపివేయాలని మేము నర్సాపూర్ జల హనుమాన్ నుంచి పాదయాత్ర బయలుదేరి రేవంత్ అన్నను కలుద్దాం, మా భూములు కాపాడుకుందాం అనే నినాదంతో బయలుదేరినాం. నిన్న 9 గంటలకు బయలుదేరి ఈరోజు ఉదయం 3:30 ఇక్కడ ఏర్కోవడం జరిగింది. త్వరలోనే రేవంత్ రెడ్డి గారు వస్తారని అన్నారు. వారి కోసమే వెయిట్ చేస్తున్నాం. వారు దయచేసి మా విన్నపాన్ని ఆలకించి ఈ కొండపోచమ్మ సాగర్ అండ్ సంగారెడ్డి కెనాల్ రద్దు చేయాల్సిందిగా కోరుతున్నాం. మా ఏకైక నినాదం ఒకటే, కాలువనే రద్దు చేయాలి. ఎందుకంటే దానివల్ల ఇంతవరకు మా మెదక్ జిల్లాలో 1 ఎకరా పొలం పండిన దాఖలాలు లేవు. వేల భూములు గుంజుకుంటారు తప్ప 1 ఎకరం పొలం కూడా వారే పరిస్థితి లేదు. కాబట్టి ఇటువంటి నిరుపయోగమైన ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేయాల్సిందిగా మేము కోరుతున్నాం.